కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగమే ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయంలోనే ఉంది. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే క్షేత్రం అన్నమాట ఈ ఆలయం. ఆ పరమశివుడి పట్ల భక్తులకు ఉన్న నిజమైన భక్తికి చిహ్నమే ఈ ఆలయం. ఒక మహిళ తన చనిపోయిన కొడుకును తిరిగి బతికించుకున్న ఆలయం అన్నమాట ఈ ఆలయం. అంత విశిష్టత ఉంది ఈ ప్రదేశానికి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ మహారాజ్ జిల్లాలో ఉంది. ఇక్కడికి రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడికి ముందు మనం రీచ్ అయ్యాక బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కి కృష్ణేశ్వర్ అని చెప్పామంటే తీసుకుని వచ్చి దించేస్తారు. ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంటుందంతే. ఈ ఆలయానికి కృష్ణేశ్వర్ అని పేరు రావడానికి కారణం, కృష్ణేశ్వర్ అంటే కరుణా ప్రభువు అని అర్థం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం అనమాట. క్రీస్తుకు పూర్వమే ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉండేది. 13వ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘలులు ఢిల్లీ సుల్తాన్లు ఆలయాన్ని నాశనం చేశారు. తర్వాత 16వ శతాబ్దంలో మాలోజీ భోస్లే, ఈయన ఛత్రపతి శివాజీ గారి తాత, ఈయన ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. తర్వాత ఈ ప్రాంతాన్ని ఔరంగజేబు పరిపాలిస్తున్న కాలంలో ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడనమాట. మొఘలుల శకం ముగిసిన తర్వాత ఇండోర్ రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ గారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వీడియో మన భారతదేశంలో చాలా ఆలయాలను పునర్నిర్మించారనమాట. ఈ ఆలయ పురాణ కథనం చెప్పాలంటే పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య అయిన సుదేహతో కలిసి జీవిస్తూ ఉండేవారు. వారు నిత్యం అనేక పూజలు చేస్తూ ఉండేవారు. అయినను వారికి సంతానం కలగలేదు. సుదేహ తన చెల్లి అయిన గృష్మను తన భర్తకిచ్చి పెళ్లి చేసింది. అయితే వారిని చూసి ఎప్పుడూ ఈర్ష్యపడనని ప్రమాణం చేసింది. కాలక్రమేణా గృష్మకు ఒక మగబిడ్డ జన్మించాడు. కృష్ణ తన బిడ్డతో సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక కలియుగ ప్రభావం వలన తన చెల్లి బిడ్డను సుదేహ చంపి చెరువులో పడవేసింది. కృష్ణ గొప్ప శివభక్తురాలు. తన బిడ్డ చనిపోయాడని తెలిసినా తన శివ పూజను ఆపలేదనమాట. తన భక్తికి మెచ్చిన శివుడు స్వయంగా బిడ్డను బ్రతికించి తన భక్తురాలైన కృష్ణకు అప్పగించాడు. ఆ కృష్ణ తన అక్కను ఏమీ చేయవద్దని ఆ పరమశివుడిని కోరుకునిందనమాట. అంత గొప్ప భక్తురాలు ఆవిడ. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమె పేరు మీద ఇక్కడ కొలువయ్యాడు కృష్ణేశ్వర్ గా. కలియుగంలో భక్తిని చూపించడం చాలా అరుదు. ఆవిడ చూపించింది గనుకే ఆ పరమశివుడి దర్శనం పొందిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.